ధర్నా చౌక్లో నిరసన దుమ్ము రేగుతుందని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలి అని అంటే ముస్లిమ్స్, నీట్ ఆస్పిరెంట్స్, చాలా రకాల విద్యార్థులు ఇక్కడ వచ్చి నిరసనలు తెలుపుతున్న సందర్భాన్ని చూస్తున్నాం. ఈ అక్క వచ్చేసి వాళ్ళ చిన్న బాబుని తీసుకొచ్చి నా బాబు ఫ్యూచర్ పాడవకూడదు, విద్యా వ్యవస్థ బాగుండాలి, అందుకనే నేను ఈ ధర్నాకు రావడం జరిగిందని చెప్పి నిరసన చెప్తున్నారు. ఒకసారి మాట్లాడిచ్చే ప్రయత్నం చెప్తాం. అక్క చెప్పండి, బాబుని తీసుకొని మరి వచ్చారు, ఏం చెప్పదలుచుకున్నారు? మా బాబు అంబిషన్ డాక్టర్ అవ్వడం. ఇప్పుడు చూస్తుంటే భయం అవుతుంది. ఆ సెక్టర్లో పంపించాలా, మళ్ళీ నా కొడుకు కూడా చనిపోతాడా, ఏమన్నా తప్పు అవుతుందా అని నాకు భయం. ఈ రోజు నేను వచ్చింది నా బాబు కోసమే కాదు, అంత మంది కోసం. ఎవరైతే చనిపోయినరో, ఎవరికైతే బాధ ఉన్నదో, నీట్ ఫెయిల్ అయినరో, పాస్ అయి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయి పాస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి కోసం ప్రొటెస్ట్ చేయడానికి నేను వచ్చిన అన్న. ఈ రోజు మిమ్మల్ని కూడా మళ్ళీ యాంటీ నేషనల్స్ అంటారు, మిమ్మల్ని ఉగ్రవాదులు అని కూడా మళ్ళీ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఏమన్నా అనుకోండి అన్న, ఏమన్నా అనుకోండి, నేను హక్కు కోసం వచ్చి పోరాడుతున్నా. నాకు తెలుసు, నా మనసుకు తెలుసు. నేను ఇక్కడ ఎంతో వేస్ట్ ఫెలో మీడియా గాడు ఏమన్నాడంటే పైసలు తీసుకున్నావా అని అన్నాడు. నా దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయో వాడు 10 సంవత్సరాలు సంపాదించిన ఉండవు. ధర్నా చౌక్ లో ఈ రోజు జరిగిందా? రోజు నేను వాంది ఇన్స్టాగ్రామ్ లో పెడతా ఇయ్యాలా, నేను ఇన్ఫ్లుయెన్సర్ని, మన సంగతి చెప్తా గానీ. ఇప్పుడు ఈడ మనం నీటి గురించి మాట్లాడుతున్నప్పుడు బీజేపీ పెళ్ళం, మోదీ పెళ్ళం గురించి మాట్లాడుతాండు. ఇది పెట్టినా అన్న, అయ్యో ఏం తప్పు పెట్టినా, ఇది పెట్టినా నేను. బీవీ నహీ హై తో దేశ్ మారోగే క్యా బడవే మోదీ, ఏం తప్పు రాసిన, ఏమన్నా తప్పు ఉందా ఇలా? సంపక తింటున్నావు మమ్మల్ని ఇలా రోడ్ల పాలు చేసి బిచ్చం అడుగుతున్నట్టు ఎత్తున్నావు. తప్పు రాసిన ఇది పట్టుకొని ఏడుస్తాడు. నేను అన్నా నువ్వు ఎన్ని పైసలు తీసుకున్నావు అన్న, మరి ఇది అడగా నీకి. ఆడ పెద్ద చార్ట్ సేమ్ ఇట్లా రాసింది, పోయి ఆమెను కూడా అడుగుపో అని చెప్పిన. నైట్ నరేంద్ర మోడీ గారు మిడ్ నైట్లో ఒక వీడియో, 2 నిమిషాల వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో కూడా నీట్ ఆస్పిరెంట్స్కి ఎలాంటి ప్రయోజనం లేదని కూడా తెలుస్తుంది. దాని గురించి ఏం చెప్తారు చూసిరా వీడియో? అసలు ఒక దొంగతనం, ఒక దొంగ లెక్కనే ఇస్తాడు. సోనం యూన్చుక్ ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు, పాపం నీళ్ళు కూడా తాగలే, కొంచెం తాగుతున్నాడు. ఉపవాసం తీయించాక వచ్చి దొంగ లెక్క మాట్లాడు ఏంది? దొంగనా నువ్వు ప్రధానమంత్రి ఎట్లుండాలి, దర్జాగా రావాలి, నా పిల్లలు కష్టంలో ఉన్నారని దొంగ అంతా మొత్తం ఇండియా అంతా ఖరాబ్ చేస్తారు. ఆ పిఎం ఒకడు ఉన్నాడంటే మన మేస్త్రి గాడు ఒకడు ఉన్నాడు, సీఎం గాడు, అంతా వాళ్ళు మొత్తం ఇండియాని అంతా బిచ్చప్ చేసి ఆగం చేస్తుర్రు అన్న. కేటీఆర్ అన్నకు దూలనా ఇక్కడ రానికి ఎందుకు వచ్చిండు? ఆయన ఇలా బర్త్డే పెట్టుకొని వచ్చిండు. ఎవరు రావాలి? ఏడున్నాడు? రొట్టెలు చేసుకుంటా మన పక్కన రొట్టెలు చేసుకుంటున్నాడు. ఒక మేస్త్రికి అదే వేస్తాడు కదా, సిమెంట్ వేసుడు, రొట్టెలు వేసుడు. మన చేతులలో ఇచ్చినాం, ఆ పిఎం చేతులలో దేశం ఇచ్చినాం, ఈ సీఎం దాంట్లో రాష్ట్రం ఇచ్చినాం. కొడంగల్ నిరసన చెప్పింది కదా అక్క, మరి కొడంగల్ చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దొంగ ముఖం. ఇప్పుడు పరిపాలనలో వచ్చినప్పుడు పెండను కూడా దీని స్వీట్ అని అనాలన్న. పరిపాలన అట్లా పొలిటిక్ అన్నప్పుడు పెండను కూడా తీసి రంగు అని పెట్టుకుంటారు, ఉడతారు దూడుస్తారు, అన్ని వేస్తారు. రాకముందు వచ్చినాక ఇగో ఇట్లుంటది. మీరు మీ కొడుకు కోసం, ఈ విద్యార్థులందరి కోసం నేను నిరసన తెలపడానికి ఇక్కడికి వచ్చినా మీరు చెప్తున్నారు. మీరందరి వెనకాల పెద్ద శక్తి ఉండి నడిపిస్తుంది, ఫుడ్ పంపిస్తుంది, ఫండింగ్ చేస్తుందని కూడా బీజేపీ సోషల్ మీడియా మొత్తం కోడై కూస్తుంది. దీనికి ఏం చెప్తారు అన్న? నువ్వు ఒక ప్రధానమంత్రివి, నువ్వు చూసుకున్న పని బయట దేశం వాళ్ళు అన్నం పంపిస్తుర్రు, నీళ్ళు పంపిస్తుర్రు. దానికి ఉగ్రవాదులు వాళ్ళు ఇది చేస్తుర్రు, పైసలు ఇస్తుర్రు అంటే నువ్వేం చేస్తున్నావు అని నేను అడగొద్దా? ఇప్పుడు నువ్వు ప్రధానమంత్రి అయి వాళ్ళు నిజంగా బాధపడుతున్నారు, వాళ్ళకి అట్లీస్ట్ నీళ్ళని ఇవ్వాలి. ఏడవుతున్నాయి పైసలు? ఏం చెప్తుండు? 8 లక్షల సూట్ వేసుకుంటే అయిపోదు, పిల్లల్ని చూసుకోవాలి. ఆ పైసలు కూడా మా దగ్గర నుండే లంచం తీసుకొని, ట్యాక్సులు తీసుకొని 8 లక్షల డ్రెస్సులు వేసుకొని తిరుగుతాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ కాక తెలంగాణ రాష్ట్రానికి వస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోగా రాహుల్ గాంధీ గారు ఈ నీట్ ఎగ్జామ్ ఇష్యూ పైన ధర్నా చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడవచ్చు, ఏం చెప్తారు? ఇంకా 2 సంవత్సరాలు మిగిలినాయన్న, దాని తర్వాత కూడా రాదు. అది 6 హామీలు ఇచ్చిండు, ఆ బస్సులలో కొట్టుకొని దస్సు రాదు. ఎందుకు ఇచ్చిండో ఏమో. మిగతా 5 ఏమైనాయి? ఎక్కడ అది మెస్సిన్ విలవడం అవసరమా? అంటే అయిపోదు. మనం ఎట్లున్నాం అది చూసుకోవాలి. అది ఏమందో స్టాచ్యూ కడతాడంట, అవసరమా? ఇల్లులు కూలగొట్టి మరి పైసలు ఇచ్చుకుంటా అవసరమా? నువ్వు ఒక సీఎం వా? ఫస్ట్ మన ప్రజలు ఎట్లున్నారో చూడాలి కానీ మనం ఇట్లుండాలి, మనం బౌతల దేశం వాళ్ళని పిలుస్తున్నాం, మన ప్రదేశం ఇట్లుండాలని చూడొద్దు. ప్రజలు ఫస్ట్ మ్యారీడ్ లైఫ్లో కూడా ఫస్ట్ ఫ్యామిలీ అంటారు కదా,
అట్లనే ఇక్కడ కూడా అదే. నువ్వు ఈడ చూడకుండా పక్కన గురించి చూస్తే నీకు రెస్పెక్ట్ ఇస్తారా? 2 లక్షల ఉద్యోగాలు మర్చిపోయిన రేవంత్ రెడ్డి సర్కార్ ఈ రోజు నీట్ విద్యార్థుల కోసం తెలంగాణ రాష్ట్రంలో కొడంగల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? గట్టిగా ఒక మాటలు చెప్పండి. 2 లక్షల ఉద్యోగాలు కాదు, వాడు మనిషి ఉన్నాడు కూడా అని మర్చిపోయిండు ఫస్ట్. అది మర్చిపోయిండు. వాడు ఇదేం గుర్తు పెట్టుకుంటాడు? మేస్త్రి గాడు వాడు. వాడు ఏం గుర్తు పెట్టుకోడు, ఏం రావు కూడా. అవన్నీ నేనైతే అందరికి చెప్తున్నా, ఆశలలో ఉండకుర్రి, మన పని మనం చేసుకోకర్రి. జాబులు వద్దు, బిజినెస్లు పెట్టుకోండి. 10,000 బిజినెస్ చేసుకోండి, కానీ ఈ చెప్రాసి మోకాల మాటలలో రాకండి. మన పని ఏందో మనం చూసుకుందాం. ఓకే, భవిష్యత్తు తరాల కోసం, ఈ విద్యార్థుల కోసం ఫైనల్గా ధర్నా చౌక్ వేదికగా ఏం చెప్పదలుచుకున్నారో ఒక మాటలు చెప్పండి అక్క. ఇది ఇంకా చాలా రోజులు కొనసాగుతుందని నాకు అర్థమవుతుంది. నాకే కాదు, అందరికి అర్థమవుతుంది. ఎందుకంటే గోడసాటును వచ్చి మాట్లాడే ప్రధానమంత్రి ఇంతవరకు ఒక కరెక్ట్ నిర్ణయానికి రానప్పుడు ప్రొటెస్ట్ కూడా ఆగదు. ఈ ప్రొటెస్ట్ ఆగిపోయినా మనసులున్న ప్రొటెస్ట్ అసలు ఆగదు. నాదే కాదు, ప్రతి ఒక్కరిది. ఎంతో మంది చనిపోయిన ఇంట్లో కూడా వచ్చినారు, ఏడుస్తున్నారు. వాళ్ళ హామీలు ఎట్లు ఇస్తారు? 5 లక్షలు ఇస్తే అయిపోదు కదా అన్న, వాపస్ రారు కదా వాళ్ళు. ఇప్పుడు ఫస్ట్ నీట్లా చదువుకొని కష్టపడి చదువుకొని రాసిన వాళ్ళు సెకండ్ నీట్లా ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు థర్డ్ నీట్ లీక్ అయితే ఏం చేస్తారు? శవాలే ఉంటాయి రోడ్ల మీద. ఇక